హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 4వ శుక్రవారం రోజు. ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 శుక్రవారాలు నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు ఫ్రెండ్స్, అందుకనే నేను 4వ శుక్రవారం చేసుకుంటున్నాను. నేను వచ్చేసి రూపు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, లక్ష్మీదేవిది అమ్మవారి రూపు కూడా తీసుకున్నాను. మాకైతే కలశం అనేది ఆచారం ఏం లేదు. నేను ఎప్పుడు పీట పెట్టుకుంటాను. పీటకి పసుపు రాసుకొని బియ్యం పిండితో ముగ్గేసుకొని కుంకుమ పెట్టుకుంటాను, బొట్లు పెట్టుకొని కొంచెం బియ్యం వేసుకొని అమ్మవారి పటం పెట్టుకొని పువ్వులు మనకు నచ్చిన పూలన్నీ పెట్టుకొని అమ్మవారికి అలంకరణ చేసుకుంటాను. తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా పసుపుతో వినాయకుడిని చేసుకుంటాను. పసుపు వినాయకుడిని తర్వాత గౌరీదేవిని కూడా చేసుకొని ముందు వినాయకుడికి నేను అష్టోత్తరం అన్నీ చదివి పూజ చేసుకుంటాను. తర్వాత మనకి పసుపుతో గౌరీదేవిని చేసుకున్నాను కదా, అమ్మవారికి కూడా నేను రూపాయి పెట్టుకున్నాను. చేసుకొని అష్టోత్తరం అవి చదువుకొని గోత్రనామాలన్నీ చదువుకొని అట్టిపూళ్ళు అవి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నాను. చీర పెట్టుకొని జాకెట్ ముక్క, 2 డజన్ల గాజులు, ఎరుపు పచ్చటి అమ్మవారికి ఇష్టం కదా, 2 రంగుల గాజులు, తాంబూలంలో ఒక్క పసుపు కొమ్ము, మనకి 11 రూపాయల డబ్బులు, శనగలు, ఇంకొచ్చేసి పువ్వులు కూడా పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను అష్టోత్తరం చదువుతున్నాను. గోత్రనామాలన్నీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ప్రసాదాలు కూడా పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి. వచ్చేసి ఈరోజు ప్రసాదాలు వచ్చేసి నేను పాలు పొంగళ్ళు చేసుకున్నాను. ఇంకా చింతపండు పులిహోర, పూర్ణాలు, గారెలు, దద్దోజనం చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకున్నాను. టెంకాయ కూడా కొట్టుకున్నాను. నాకు టెంకాయలో పువ్వు కూడా వచ్చింది ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రసాదం నివేదన ఇచ్చేసి అమ్మవారికి చూపించేసి హారతి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే, నేను సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. నాకు కలశం గురించి వాటి గురించి ఏం తెలియదు. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. అదేవిధంగా మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఈ శుక్రవారం పూజ, ఎలా చేసుకుని నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.